మేడారం జాతరలో పుర్రె గుర్తు వేషధారణతో తిరుగుతున్న ఈ వ్యక్తి ప్రభుత్వ టీచర్. కొంతకాలం క్రిందట ఆయన స్నేహితుడు మరణించాడు. డ్రగ్స్ కు బానిసై క్యాన్సర్ బారిన పడి మృతి చెందాడు. తన మిత్రుడిలా ఎవ్వరూ చనిపోవద్దంటూ నాటి నుంచి ఈ విధంగా అవగాహన కల్పిస్తున్నారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరంట్ల గ్రామానికి చెందిన రాచకొండ ప్రభాకర్ ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పిల్లలను తీర్చిదిద్దే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వృత్తి నిర్వహణతో పాటు సమాజాన్ని మత్తురహితంగా మార్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి పూనుకున్నారు. జాతరలే కాకుండా సంతలు, సమావేశాలు, ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడే ఇతర ప్రాంతాలకు వెళ్లి మరీ అవగాహన కల్పిస్తున్నారు. రోడ్డు భద్రత, గంజాయి, మత్తు పదార్థాలపై ప్రజలకు సూచనలు చేస్తున్నారు. నా ఫ్రెండ్ డ్రగ్స్ తీసుకుని చనిపోవడంతో వారి కుటుంబం రోడ్డు పాలైంది. డ్రగ్స్ మహమ్మారితో ఎవ్వరూ చనిపోకూడదు అని ప్రభాకర్ అంటున్నారు. యువత మద్యం, డ్రగ్స్, గుట్కా, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని పిలుపునిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 5,000 కిలోమీటర్లు తిరిగి ప్రచారం చేశానని ప్రభాకర్ తెలిపారు. యువతలో కొంతైనా మార్పు తేవాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నానని ఆయన చెప్తున్నారు. నా పేరు రాచకొండ ప్రభాకర్. మాది సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం జడ్పీఎస్ గోరెంట్ల పాఠశాలలో పనిచేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని చేయడానికి ప్రధాన కారణం ఏమిటంటే, ఇటీవల కాలంలో నా మిత్రుడు పదార్థాలకు అలవాటు పడి గొంతు క్యాన్సర్తో ప్రాణాలు. నా మిత్రుడి కుటుంబానికి, మా దోస్తానికి జరిగిన అన్యాయము ఈ రాష్ట్రంలో, దేశంలో ఎవరికి జరగొద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వ ఉపాధ్యాయుడైనా కానీ ఖాళీ సమయంలో సెలవుదినాలలో డ్రగ్స్, మత్తు పదార్థాలకు అవగాహన చేస్తున్నాను. రాష్ట్రం మొత్తం చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ముఖ్యంగా యువతను ఒకటే కోరుకునేది, యువత ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని బాగా కష్టపడి చదివి ఈ సమాజానికి మంచి పేరు తీసుకురావాలి. సమగ్ర సారక జాతర దేశంలోనే అతిపెద్ద జాతర మరియు తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధి చెందింది కాబట్టి ఇక్కడ జనాలు ఎక్కువ వస్తారన్న ఉద్దేశంతో నేను ఇవాళ ఇక్కడికి వచ్చి వినూత్నంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండడం జరుగుతుంది. నేను ఎక్కడైనా కానీ దేశంలో, రాష్ట్రంలో ఏ నలుగురు ఉన్నా కానీ నేను పోయి అక్కడ సంతల్లో, అంగళ్ళు పోయి అక్కడ అవగాహన కార్యక్రమాలు, మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సూదులు, ఐ డ్రగ్స్, టాబ్లెట్స్ వంటివి గమనించినట్లయితే జాగ్రత్త పడాలి.